వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో రింగ్ థియరీలో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క క్లాసెస్ని మనం నేర్చుకుందాం. సో ఇందులో మనకి ఫస్ట్ యూనిట్ రింగ్స్ అండ్ ఫీల్డ్స్, చాలా సింపుల్ యూనిట్. యాక్చువల్గా ఈ యూనిట్ అనేది మీకు లాస్ట్ మీకన్నా ముందు చదివే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి థర్డ్ సెమ్ మ్యాథ్స్లో మీకు గ్రూప్ థియరీ ఉంది కదా, గ్రూప్ థియరీ లాస్ట్ యూనిట్నే ఇక్కడ మీకు చాప్టర్ కింద ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ యూనిట్ రింగ్స్ అండ్ ఫీల్డ్స్. అసలు రింగ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి, దీని మీద ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్లు వస్తాయనేది నేర్చుకుందాం. సరే, ఫస్ట్ రింగ్ అంటే ఏంటి? ఒక ఆర్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ అనుకో. ఓకే, ఆర్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, ప్లస్ అనేది ఒక బైనరీ ఆపరేషన్, డాట్ అనేది ఒక బైనరీ ఆపరేషన్. మీకు మరీ మరీ చెప్తున్నాను, థర్డ్ సేమ్ గ్రూప్ థియరీ ఎవరికైతే బాగా వచ్చో వాళ్ళకే ఇది అర్థమవుతుంది. ఈ టాపిక్ అంతా కూడా థర్డ్ సేమ్ గ్రూప్ థియరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సరే, ఒక ఆర్ అనే నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాం. బైనరీ ఆపరేషన్స్ ప్లస్ రావచ్చు, డాట్ రావచ్చు, ఇంటూ రావచ్చు, స్టార్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఒక రెండు బైనరీ ఆపరేషన్స్ తీసుకున్నాం, ప్లస్ కామా డాట్, రెండు బైనరీ ఆపరేషన్స్ తీసుకున్నాం. ఇవి ఆర్ మీద డిఫైన్ చేసామనుకో, అప్పుడు ఆర్ని రింగ్ అని చెప్తారు. యాక్చువల్గా మనం గ్రూప్ థియరీ నేర్చుకునేటప్పుడు ఆర్ కామా ప్లస్ కానీ, జెడ్ కామా డాట్ కానీ ఇలా చదువుతాం. ఒక ఆర్ కానీ, ఏ కానీ, బి కానీ, సి కానీ ఇలా ఉంటూ పక్కన డాట్ కానీ, ప్లస్ కానీ, ఇంటూ కానీ, స్టార్ కానీ ఉంటాయి. ఏ స్టార్ బి ఇలా ఉంటాయి. సో కానీ రింగ్స్కి వచ్చేసరికి ఆర్తో పాటు ప్లస్సే కాదు, ఇంకొకటి కూడా ఉంటుంది. డాట్ కానీ, స్టార్ కానీ, మైనస్ కానీ, ఏదో ఒకటి, అంటే మూడు ఉంటాయి నాన్న. ఆర్ అంటే రింగు, ప్లస్ అనే బైనరీ ఆపరేషను, డాట్ అనే బైనరీ ఆపరేషను, మూడు ఉంటాయి. ఈ విధంగా ఉంటే దాన్ని రింగ్ అంటారు. అర్థమైందా? మరొకసారి చెప్పనా? ఓకే, సో రింగ్ అంటే ఏంటంటే, ఒక ఆర్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం, దాంట్లో రెండు బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. గ్రూప్స్లో ఒక బైనరీ ఆపరేషన్, రింగ్స్లో రెండు బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. ప్లస్ కామా డాట్, ఈ రెండు బైనరీ ఆపరేషన్స్ ఉంటే దాన్ని రింగ్ అంటారు. అది ఫస్ట్ది. ఓకే, సో ఇంకా దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఒక మూడు కండిషన్లు ఉన్నాయి. ఫస్ట్, ఆర్ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలా, ఇది ఫస్ట్ కండిషన్. అసలు ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి గుర్తుందా? థౌసండ్ మ్యాథ్స్ చదివినప్పుడు ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటో చెప్పాం, గుర్తుందా? సో ఎబిలియన్ గ్రూప్ అంటే మనకి 5 కండిషన్లు ప్రూవ్ చేయాలి. ఆ 5 కండిషన్లు అవ్వాలి. సెమీ గ్రూప్ అంటే ఏంటి, ఇది సెమీ గ్రూప్ కూడా అవ్వాలి. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లాస్, ఈ రెండు లాస్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఇవన్నీ చేస్తేనే అది రింగ్ అంటారు. రింగ్ అంటే ఏంటి, ఒక రెండు బైనరీ ఆపరేషన్లు ఉండాలి, ఒక మూడు కండిషన్లు. మొదటి కండిషన్ ఏంటి, ఎబిలియన్ లా అవ్వాలి. రెండో కండిషన్ ఏంటి, మనకి సెమీ గ్రూప్ అవ్వాలి. మూడో కండిషన్ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అవ్వాలి. ఓకేనా? సరే, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. రింగ్ అంటే ఒక ఐడియా వచ్చిందో లేదో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. సో మనం రింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఆ తర్వాత కాముటేటివ్ రింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా కాముటేటివ్ లా మనందరికి తెలుసా లేదా? తెలుసు, మనందరికీ తెలుసు. కాముటేటివ్ లా అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇదేనా కాముటేటివ్ లా? లేదు, ఇంకొకలా కూడా రాయొచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, అలా కూడా రాయొచ్చు. ఓకే, మరి కాముటేటివ్ రింగ్ అంటే ఏంటి? ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ సెట్ టు బి కాముటేటివ్ రింగ్ వేర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అయితే అది కాముటేటివ్ రింగ్ అంటారు. నెక్స్ట్, అదే వన్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయిందనుకో, అంటే ఏంటి ఇక్కడ యూనిటీ, ఒకటి చేత మల్టిప్లై చేస్తాం. సో రింగ్ విత్ యూనిటీ అంటాం ఒకటితో చేస్తే. జీరోతో చేసామనుకో నల్ రింగ్ అంటారు, ఒకటితో చేస్తే యూనిటీ అంటారు, జీరోతో చేస్తే నల్ అంటారు. ఓకేనా? అది గుర్తుంటే చాలు, ఇంకే రిమైనింగ్ ఏం అవసరం లేదు. రింగ్ అంటే ఏంటి, యూనిటీ అంటే ఏంటి, యూనిటీ అంటే వన్ చేత మల్టిప్లై చేయాలి, రింగ్ విత్ యూనిటీ అంటారు. జీరో చేత మల్టిప్లై చేస్తే నల్ రింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఇది మెయిన్ టాపిక్ అండి, బూలియన్ రింగ్. ఈ బూలియన్ రింగ్ అనేది నీకు రాకపోతే 10 మార్క్స్ క్వశ్చన్ నీకు రాదు, కన్ఫర్మ్గా నేర్చుకోవాలి. బూలియన్ రింగ్ అంటే ఏంటి? బూలియన్ రింగ్ అని ఎలా చెప్తామంటే, దీనికి ఒకటే ఒక కండిషన్ అన్న, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అదే బూలియన్ రింగ్ అన్న. ఒకటే ఒక కండిషన్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్నే బూలియన్ రింగ్ అంటారు. ఈ ఏ స్క్వేర్ అనే దాన్ని సారీ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటారు. ఏమంటారు? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటారు. కండిషన్ ఏంటి, బూలియన్ రింగ్ అవ్వాలంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. దీని మీద 10 మార్క్స్ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఇప్పుడు నేర్చుకుందాం. సో మెయిన్గా మీకు తెలియాల్సింది బూలియన్ రింగ్ అంటే ఏంటి. బూలియన్ రింగ్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అదే బూలియన్ రింగు. ఓకేనా? సో ఈ బూలియన్ రింగ్లో ఏ స్క్వేర్ ఏమంటారు, ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటారు. దీని మీద టాప్ మోస్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది.
10 మార్క్స్ కంపల్సరీ. మీరు ఏ పేపర్ అయినా చూడండి ఈ విధంగా ఉంటదండి. మీకు మోడల్ పేపర్స్ అన్నిట్లో కూడా 10 మార్క్స్ క్వెషన్ ఉంటుంది. ఒక్కసారి క్వెషన్‌ని అబ్జర్వ్ చేయండి నాన్న. క్వెషన్ ఒకసారి చూడన్న. ఆర్ అనేది ఒక బూలియన్ రింగ్ అయితే 3 కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలా. ఫస్ట్ కండిషన్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. రెండో కండిషన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. మూడో కండిషన్ ఆర్ ఈజ్ కాంపిటేటివ్. 10 మార్క్స్ డామ్ ష్యూర్ క్వెషన్. 2 నిమిషాలు దృష్టి పెడితే ఈ క్వెషన్ వచ్చేద్ది. ఏం అవసరం లేదు ఈ క్వెషన్‌కి. ఈ క్వెషన్ నీకు సబ్జెక్ట్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇది. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి తెలిస్తే చాలు. వెరీ ఈజీ. ఆన్సర్ చూద్దాం. ఆర్ అనేది బూలియన్ రింగ్ అని ఆడే చెప్పాడు. బూలియన్ రింగ్ అయితే కండిషన్ ఏంటి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అదే కదా కండిషను. ఓకే. సో బూలియన్ రింగ్ అన్నాడు, కండిషన్ రాశాను. ఫస్ట్ వాడికి ఏం కావాలా? ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలా. ఫస్ట్ కండిషన్ అదేనా? సరే లెట్ అస్ టేక్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాను. ఒక ఏ అనే ఎలిమెంట్ రింగ్‌లో ఉందని తీసుకున్నాను. సో ఏ రింగ్‌లో ఉంటే క్లోజర్ లా ప్రకారం ఏ ప్లస్ ఏ కూడా ఆర్‌లోనే ఉంటాయి. చూసుకో. ఏ అనేది ఆర్‌లో ఉంది. నేను తీసుకున్నాను. క్లోజర్ లా ప్రకారం ఏ ప్లస్ ఏ కూడా ఆర్‌లోనే ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా! దీన్ని స్క్వేర్ చేయి. ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా! అంటే ఇక్కడ ఏ ప్లస్‌లో ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ రాశాను. అంటే మరి ఇక్కడ ఏ ప్లస్‌లో ఎంత రావాలి? ఏ ప్లస్ ఏ రావాలి. ఈ ఒక్క స్టెప్ అర్థం కాకపోతే నీకు క్వెషన్ అర్థం కాదు. ఇదే మెయిన్ స్టెప్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా! ఇక్కడ ఏ ప్లస్‌లో నేను ఏ ప్లస్ ఏ రాశాను. అప్పుడు మరి ఇవతల కూడా ఏమొస్తది? ఏ ప్లస్ ఏ రావాలా? ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ రావాలా? ఓకేనా? ఈ స్టెప్ అర్థం అవ్వాలా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బూలియన్ రింగ్. కాబట్టి ఏ ప్లస్ ఏకే స్క్వేర్ చేస్తే అవతల వైపు కూడా ఏ రావాలి. ఏ ప్లస్ ఏ. సార్ ఇక్కడ ఆర్ ఉంది. ఇక్కడ ఏ ఎందుకు వచ్చిందని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇదే మెయిన్ స్టెప్. ఏ ప్లస్ ఏని స్క్వేర్ చేస్తే అవతల వైపు కూడా ఏ ఉండాలి. ఓకే. సరే ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్‌ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్‌ని ఎలా రాస్తావు? 2 ఇంటూ 2 రాస్తావు. 4 స్క్వేర్‌ని ఎలా రాస్తావు? 4 ఇంటూ 4 రాస్తావు. మరి ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్‌ని ఎలా రాస్తావు? ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ. మీకు ఇక్కడ కొన్ని క్యాన్సిలేషన్ లాస్ తెలియాలి. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, రైట్ క్యాన్సిలేషన్ లా. చాలా సింపుల్. మీకు ఈజీగా తెలిసిపోతాయి. నేను ఒక్కసారి చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటే ఏంటిలేదు నాన్న? ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. క్యాన్సిల్ చేయొచ్చా? ఏని క్యాన్సిల్ చేశాను. బి ఈజ్ ఈక్వల్ టు సి. ఏ ఎటువైపు ఉంది? ఎడమ పక్క ఉంది. దీన్నే లెఫ్ట్ క్యాన్సిలేషన్ అంటారు. నెక్స్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిబి ఉంది. బీని క్యాన్సిల్ చేశాను. బి ఎటువైపు ఉంది? రైట్ సైడ్ ఉంది. దాన్నే రైట్ క్యాన్సిలేషన్ లా అంటారు. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ నువ్వు క్యాన్సిల్ చేస్తే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, రైట్ సైడ్ నువ్వు క్యాన్సిల్ చేస్తే రైట్ క్యాన్సిలేషన్ లా. ఇప్పుడు చెప్పు నాన్న నాకు ఒక విషయాన్ని చెప్పు. ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అని వచ్చింది మనకి. ఓకే. మల్టిప్లై చేయి. ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. ఓకే. ఇది ఏ ప్లస్ ఏ. ఇప్పుడు ఈ టర్మ్ తర్వాత నెక్స్ట్ టర్మ్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి నాన్న. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది. చాలా వరకు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ స్టెప్ నుంచి డైరెక్ట్‌గా ఈ స్టెప్ రాసి వచ్చు నాన్న. కానీ మీకు ప్రతి స్టెప్ అర్థం అవ్వాలి. డైరెక్ట్‌గా ఇక్కడ రాసేసి నేను ఆన్సర్ చెప్పేయొచ్చు. కానీ ఆ స్టెప్ ఎందుకు వచ్చిందో మీకు తెలియాలి. చూడు నాన్న. ఇక్కడ మల్టిప్లై చేసామనుకో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ వచ్చింది. ఏ స్క్వేర్ దేనికి ఈక్వల్ నాన్న? ఏ. మరి ఏ స్క్వేర్ ప్లస్‌లో ఏ పెట్టు. ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్‌లో ఏ పెట్టు. ఏ స్క్వేర్ ప్లస్‌లో ఏ పెట్టు. ఏ స్క్వేర్ ప్లస్‌లో ఏ పెట్టు. అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అదేనా వచ్చింది? ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ సేమ్ అలా రాసేయి. ఏ ప్లస్ ఏ ప్లస్ 0 బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా వాళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయారు. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 మిగిలింది. కరెక్ట్‌గా ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేసామో లేదో చూడండన్న. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఎక్కడే చెప్పియొచ్చు నాన్న. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఎక్కడే నేను చెప్పియొచ్చు. కానీ ఈ స్టెప్ తెలియాలి. ఇది రాయకపోతే మీకు మార్క్స్ ఎయడు. ఓకే. సో ఫస్ట్ కండిషన్ అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదా ఫస్ట్ కండిషన్? ఓకేనా? సో సెకండ్ కండిషన్ చూద్దాం నాన్న. సెకండ్ కండిషన్ ఆడికి ఏటి కావాలి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపించాలి. అంతేనా? సరే చూద్దాం. సపోజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. వాడు ఇచ్చాడు కాబట్టి ఏ ప్లస్ బి 0 అనుకుందాం. దెన్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్. ఓకే. సిన్స్ ఏ కమ బి అనేది ఆర్‌కి బిలాంగ్స్ టు అయితే అంటే రింగ్‌లో ఉంటే క్లోజర్ లా ప్రకారం వాళ్ళిద్దరిని ఎడిషన్ చేసినా సరే వాళ్ళు ఆర్‌లోనే ఉంటారు. అబ్జర్వ్ చేయి. సిన్స్ వాడు మనకేం చెప్పాడు? ఏ కమ బి అనేవి రింగ్‌లో ఉన్నాయి. ఏ కమ బి రింగ్‌లో ఉంటే రింగ్‌లో క్లోజర్‌లా ఉంటది.
క్లోజర్ లా ఉందంటే ఏ ప్లస్ బి కూడా ఆర్లోనే ఉంటాయి. అందుకే ఆ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ రాశాను. ఫ్రమ్ 1 నుంచి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ మనకిచ్చిన సెకండ్ కండిషన్ నుంచి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. చూడన్న, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 కండిషన్ ఇచ్చాడు. ఒకటో కండిషన్ మనకి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలిసింది. దీని ప్రకారం ఏని క్యాన్సిల్ చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందా లేదా? అవుతుందా లేదా? అదే చేశాను చూడు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ 1 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ రాశాను. ఏకి క్యాన్సిల్ చేశాను. బి ఈజ్ ఈక్వల్ టు ఏ. బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నా ఒకటే. దేర్‌ఫోర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ బిలాంగ్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి. చూడన్న, చూడు జాగ్రత్తగా గమనించి, ఇక్కడ ఏటి నేను చేయలేదు. ఉన్నదాన్నే మళ్ళా రివర్స్ రాసేసాను అంతే. ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ క్లోజర్ లా ప్రకారం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నీకు ఇంకొక కండిషన్ కూడా తెలుసు. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని. అక్కడ ఏ, ఇక్కడ ఏ పోతే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనే నువ్వు చూపించాలి అంతే. ఇంతకు మించి నువ్వేం చూపించక్కర్లే. ఆడికి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపిస్తే చాలు, అయిపోయింది. మూడోది కాముటేటివ్ అని చూపించాలా. ఓకేనా? మూడోది కాముటేటివ్ అని చూపించాలా. లెట్ ఏ, బి అనేవి ఆర్‌లో ఉన్నాయి అనుకుందాం నాన్న. లెట్ ఏ, బి అనేవి ఆర్‌లో ఉన్నాయి అనుకుందాంరా. సో, మనకు తెలిసిన కండిషన్ ప్రకారం, బూలియన్ రింగ్ కండిషన్ ప్రకారం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాన్న. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి నాన్న. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏందంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఎఫ్ స్క్వేర్ ఏదైనా అవ్వచ్చు అక్కడ. ఏ అనే పర్టిక్యులర్‌గా ఏం లేదు. ఓకే, కనిపిస్తుందా? ఓకే. సిన్స్ ఏ, బి బిలాంగ్స్ టు ఆర్. ఏ, బి అనేది ఆర్‌లో ఉందనుకుందాం. బై క్లోజర్ లా ప్రకారం ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ నాన్న. ఇంతవరకు మనందరికీ తెలిసిందే. సో, యాక్చువల్‌గా ఏ, బి అనేవారు రింగ్‌లో ఉన్నారు. క్లోజర్ లా ప్రకారం వాళ్ళిద్దరిని కలిపినా ఆర్‌లో ఉన్నారు. ఓకే. స్క్వేర్ చేయి నాన్న. ఏ ప్లస్ బి స్క్వేర్ చేశాను. అప్పుడు అవతల ఏమొస్తది? మనకు తెలిసిన కండిషన్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది మనకు తెలిసిన కండిషన్. మరి ఏ ప్లస్ బి స్క్వేర్ తీసుకున్నాను. అప్పుడు ఏమొస్తది? ఏ ప్లస్ బి రావాలా? అదే వచ్చింది చూడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. ఏ ఇంటూ బి, ఏబి. బి ఇంటూ ఏ, బిఏ. బి ఇంటూ బి, బి స్క్వేర్. ఏ ప్లస్ బి. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయి. ఏ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్? మనకు తెలిసిన బూలియన్ రింగ్ కండిషన్ ప్రకారం ఏ స్క్వేర్ దేనికి ఈక్వల్ నాన్న? ఏకి ఈక్వల్. మరి బి స్క్వేర్ దేనికి ఈక్వల్ నాన్న? ఏ స్క్వేర్ ఏకి ఈక్వల్. మరి బి స్క్వేర్ బికి ఈక్వల్. సో, రిమైనింగ్ సేమ్ ఏబి, బిఏ. ఏబి, బిఏ. ఏ ప్లస్ బి. క్యాన్సిల్, 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 క్యాన్సిల్. ఏకి ఏకి తెగిపోయింది. బికి బికి తెగిపోయింది. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్‌లా ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ సెకండ్ కండిషన్ ఏంటి నాన్న? మనకిచ్చిన రెండో కండిషన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇదేనా రెండో కండిషను? ఒక్కసారి చూడు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ కదా మనకొచ్చిన కండిషన్. దాని ప్రకారం ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకేమొస్తది? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తదా లేదా? సేమ్ కండిషన్‌ని రీప్లేస్ చేసి రాశాను నేను అక్కడ అంతే. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని బట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది. మరి ఇక్కడ ఏ ప్లేస్‌లో ఏబి ఉంది. బి ప్లేస్‌లో బిఏ ఉంది. 0 అయితే అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏమవుతారు? ఈక్వల్ అవుతారు. వాళ్ళిద్దరు ఈక్వల్ అయితే ఏమైంది? కాముటేటివ్‌లా అగ్రీ అయిపోయింది. అంటే ఏమైనట్టు? క్వెషన్ అయిపోయినట్లే. చాలా సింపుల్, చాలా ఈజీగా వస్తది. పెద్ద కష్టమేం కాదు. యాక్చువల్‌గా రింగ్ థియరీ చాలామంది కష్టపడడం గల కారణం ఏంటంటే, ఏ స్టెప్ ఎందుకొచ్చిందో తెలీదు. ఏం లేదు, చాలా సింపుల్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే కాన్సెప్ట్ బుర్రలో ఉంటే ఈజీగా నీకు ఆన్సర్ వస్తది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్. 10 మార్క్స్‌కి డామ్ ష్యూర్. సప్లై వాళ్ళైనా చూడండి, మీకు ఇంతకుముందు గ్రూప్ థియరీ ఉంటారు కదా! గ్రూప్ థియరీ సప్లైస్ ఉంటారు. వాళ్ళకి లాస్ట్ యూనిట్‌లో ఇదే క్వెషన్ నాకు తెలిసి 4 ఇయర్స్ పడింది. ఎవ్రీ ఇయర్ ఈ క్వెషన్ రిపీట్ అవుతది. డామ్ ష్యూర్‌గా నేర్చుకోవాలి. 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్.